కానీ ఇంకొక విషయం అండి. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్మ్. గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే అమెరికా హ్మ్. టూర్ తర్వాత 30,000 హ్మ్. కోట్లు నేను పెట్టుబడి తీసుకొస్తున్నాను. 40,000 ఉద్యోగాలు రాబోతున్నాయి తెలంగాణకి అని చెప్తున్నారు మరి వాళ్ళు. మరంటే హ్మ్. మరి ఇది సక్సెస్‌గా తీసుకోవాలని చెప్పి కొంతమంది ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇదెట్లా హ్మ్. చూస్తారు మరి దీన్ని? ఇక అవన్నీ వాళ్ళు పీఆర్ స్టంట్‌లో భాగము. ప్రచారాలకే పరిమితము. మేము తీసుకొచ్చిన కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చినామని చెప్తారు. హ్మ్. మేము చేసిన ఉద్యోగాలను వాళ్ళేసినామని చెప్తారు. హ్మ్. మేము కట్టిన ప్రాజెక్టులకు వాళ్ళు పోయి కొబ్బరికాయలు కొడతారు, నీళ్లు విడుదల చేస్తారు. ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళది ఏం లేదు ఇక్కడ తెలంగాణలో. అన్ని వాళ్ళ అన్ని సున్నా ముచ్చట్లు, డమ్మీ ముచ్చట్లు అనేసి కాంగ్రెస్ నాయకులే తెలిసిపోయింది హ్మ్. ప్రజలకు. అయితే అయితే బీఆర్ఎస్ఏ టార్గెట్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి దానికేం చెప్తారు? ఏంటండి? బి ఏంటండి? బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ మాకు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి దీన్నెట్లా అవునవును చూస్తారు? మరి. ఇగో కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నన్ని రోజులు అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పప్పులుడకనీయలేదు. హ్మ్. కాంగ్రెస్‌వి పప్పులుడకనివ్వలేదు గదా! ఈ హ్మ్. 2 జాతీయ పార్టీలు కలిసే కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేసి, నిందలేసి అధికారంలోకొచ్చిండ్రు. ఈ 2 జాతీయ పార్టీలు ఢిల్లీలేమో హ్మ్. కొట్లాడుకుంటాయి. ఈ గల్లీ తెలంగాణకొచ్చేసరికేమో 2 జాతీయ పార్టీలు ఒక్కటయ్యి కేసీఆర్ గారిని ఎదిరించే సత్తా లేక జాతీయ పార్టీలు ఒక్కటయ్యి మమ్మల్ని ఓడగొట్టినాయి. హ్మ్. ఓడగొట్టినాయి. కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయి అనేసే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దాం అనేసే వ్యూహాలు పన్నుతున్నారు. మా హ్మ్. నాయకుడేమో చిన్నోడేం కాదు, ఆషామాషిగా ఏం తీసుకోడు. ఆయన మా స్ట్రాటజీలు మాకుంటాయి. మేమేం చేయాలో కూడా మేము చేస్తున్నాము అంతే. కానంటే బీజేపీ కలుస్తున్నాయని కొన్ని వార్తలు రావడం మరి జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్నెట్లా చూస్తారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు, హరీష్ అన్న గారు, మా హ్మ్. నాయకులందరూ చెప్పిండ్రు. హ్మ్. ఒకటే ముచ్చట. హ్మ్. మేము ఏ పార్టీలో కలిసేది లేదు. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటిగా ఏర్పడ్డది. తెలంగాణను తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులల్లా అసలు మాకు 1.8% ఓట్ల తేడానే వచ్చింది. హ్మ్. వాళ్ళేమి 100% ఓట్ల దాంతోటి గెలవలేదు. వాళ్ళకొచ్చిన అధికారం ఎంత 10 మంది ఎమ్మెల్యేలు మాకొచ్చేదుంటే మేము అధికారం ఫార్మ్ చేయకపోతుంటిమా? గవర్నమెంట్ ఫార్మ్ చేయకపోతుంటిమా? హ్మ్. ఏం లేదండి. యో అసలు బీజేపీ పరిస్థితి బాలేదు అక్కడ. ఆ! హ్మ్. మేమెందుకు పోతాం చెప్పుండ్రి? ఇప్పుడు హ్మ్. తుమ్మితే ఊడిపోయే ముక్కు లెక్కున్నది బీజేపీ పరిస్థితి. ఆడ నితీష్ గారు పోయినా గూడా, చంద్రబాబు నాయుడు గారు పోయినా గూడా వాళ్ళ హ్మ్. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. మేము ఆ హ్మ్. పార్టీలో పోయి మేమేం చేస్తాం ఇప్పుడు? హ్మ్. హ్మ్. ఇప్పుడు పక్క రాష్ట్ర సీఎం గూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గ్ర గ్రా హ్మ్. నేను ఖచ్చితంగా పోటీ చేస్తాం. టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తదని ఆయన డైరెక్ట్‌గా బహిరంగంగానే చెప్తున్నారు. ఓకే. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. మరి అంటే హ్మ్. బీఆర్ఎస్‌ని తొక్కడానికా? లేదంటే కాంగ్రెస్ ఏదైతే ఆ! శిష్యుడున్నాడో శిష్యుడిని తొక్కడానికా? ఏంటి పరిస్థితి? శిష్యుడు కోసమే, హ్మ్. శిష్యుడు కోసమే అనుకోవచ్చు. హ్మ్. ఇంకొకటి వాళ్ళు తొందరగా మా తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలనేసే మేమందరం కోరుకుంటున్నాము. తెలంగాణ వాళ్ళందరం అందరము. దేనికోసం? దేనికోసమా? ఏంటసలు వాళ్ళు చేసిన అరాచకాలేంటి? నీళ్లియ్యకుండా, ప్రాజెక్టులకు అడ్డుపడి, మాకు కరెంట్ ఇయ్యకుండా ఎన్ని చేసిండ్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మళ్ళా వాళ్ళ ఆంధ్ర పెత్తనం ఏందిక్కడ అసలు మాకు? హ్మ్. వాళ్ళు రావాలనే మేము చూస్తున్నాము. రానియండి. పెట్టనివ్వండి. ఏం చేస్తామో, ఏం చూస్తామో తర్వాతింకా. రైట్. వచ్చిన తర్వాత. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ. హ్మ్. థాంక్స్. ఓకే. ఓకే. సో, చూడొచ్చు ఈ వచ్చే వార్తల్లో అయితే ఇది ఖచ్చితంగా తప్పుడు ప్రచారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు ఎటు కూడా జంప్ చేయరు ఇంకా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, దీని మీద క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.